చూస్తున్నాం. చంద్రబాబు నివాసానికి వెళ్లారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే జేపీ నడ్డా. తాడేపల్లి నివాసంలో అమిత్ షా, జేపీ నడ్డాకు చంద్రబాబు విందిస్తున్నారు. కేబినెట్ కూర్పు బీజేపీలో ఎవరికి ఇవ్వాలి, ఇలా చాలా అంశాలు అమిత్ షాతో చంద్రబాబు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ రాత్రి నోవోటెల్లో అమిత్ షా, జేపీ నడ్డా బస చేయబోతున్నారు. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబు నివాసానికి ఇవాళే వచ్చారు. ఆయనతో పాటు జేపీ నడ్డా, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కూడా కలిశారు. వారందరికీ శాలువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు చంద్రబాబు. ఇక కొత్తగా కేంద్ర మంత్రి అయిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా చంద్రబాబును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రామ్మోహన్ నాయుడుకు శాలువా కప్పి సత్కరించారు బాబు. రేపు విజయవాడకు ప్రత్యేక విమానంలో రానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు హీరో చిరంజీవి, రజనీకాంత్, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద నుంచి దృశ్యాలు మనం చూస్తున్నాము. కేంద్ర మంత్రిగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడుకు శాలువా కప్పి సత్కరిస్తున్నారు చంద్రబాబు నాయుడు. మరోవైపు రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ ఉత్సవానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇవాళే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఇవాళ చంద్రబాబు వాళ్ళందరికీ విందివ్వబోతున్నారు. ఆ తర్వాత బీజేపీకి ఇవ్వబోయే మంత్రి పదవుల గురించి, అలాగే మరికొన్ని అంశాల గురించి చర్చించబోతున్నారు. దాని తర్వాత హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా ఇవాళ నోవోటెల్లో బస చేయబోతున్నారు.